హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ద డైలీ ఉమెన్. ఇప్పుడు నేను అమ్మాయిల కన్నా అమ్మల కోసం మాట్లాడుతున్నానండి. ఎందుకంటే నేను అమ్మనే, కానీ నాకు అమ్మాయి లేకపోయినా అమ్మాయి కోసం మాట్లాడుతున్నాను. అమ్మాయి నుంచి అమ్మగా మారిన దాన్నే అమ్మాయిల కోసం ఇలా మాట్లాడుతున్నాను ఏంటి అని అనుకోవద్దు. ఎందుకంటే అమ్మాయిల మీద చాలా ప్రేమ చూపిస్తున్నారండి. తండ్రి బయటికి వెళ్ళిపోతాడు ఉద్యోగం పని మీద, కానీ ఇంట్లో కేర్ తీసుకోవాల్సిందంతా తల్లిదే బాధ్యత. రేపొద్దున అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఎలా పెంచింది ఏంటి మీ అమ్మ అని అంటారు తప్ప ఎలా పెంచాడు మీ నాన్న అనరు. సో అందుకని మీరు ఏం చేయాలంటే మీ పిల్లల విషయంలో చాలా కేర్ తీసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు 10 గంటలు లేచినా 11 గంటలు లేచినా వదిలేస్తున్నారు అమ్మలు. అలా చెయ్యొద్దు అసలని. వాళ్ళని ఉదయాన్నే లేపడం అలవాటు చేయండి. ఫస్ట్ నుంచి అది అలవాటు చేయండి. కావాలంటే తర్వాత పడుకోమనండి మళ్ళీని. అంతేగాని 10 గంటలకు పడుకున్నా 11 గంటలకు పడుకున్నా అలా వదిలేస్తుంటే రేపు అది ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందండి. మీరు అలాగే పడుకున్నారా మీ అమ్మగారి ఇంట్లో? పడుకోలేదు కదా. మీ అమ్మగారు మిమ్మల్ని అలా పడుకొని ఇచ్చేవారా? అమ్మ లేగవే, పొద్దున్న లేగు అని అమ్మని లేపేవారు కదా, మనల్ని పడుకొని ఇచ్చేవారు కదా. కానీ ఇప్పుడు ఉదయం పడుకొని ఇస్తున్నారు. అది ఎప్పటికీ మంచిది కాదండి. అమ్మాయిలు మాత్రం ఖచ్చితంగా పొద్దున్న లేపడం అలవాటు చేయండి. వాళ్ళు ఉదయాన్నే లేచి చక్కగా బ్రష్ చేసుకొని కాఫీ తాగేలాగా, లేకపోతే టీ తాగేలాగా, లేకపోతే ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా నేర్పించండి అమ్మాయిలకి. బయటికి వెళ్ళిన తర్వాత రేపు పొద్దున మీకు చెడ్డ పేరు రాకూడదు, తల్లిదండ్రులకు చెడ్డ పేరు రాకూడదంటే ఆ బాధ్యత అంతా అమ్మల మీదే ఉంది. అందువలన నేను చెప్తున్నానండి, పనిగట్టుకొని ఇదే విషయం మీద మాట్లాడుతున్నానని మీకు ఎవరు కోపం తెచ్చుకోవద్దు. అమ్మాయిలు వన్స్ బయటికి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తన భర్త దగ్గర కూడా అలాగే అలవాడతారు. మా అమ్మగారి ఇంట్లో మేము పొద్దున్న 10 గంటలకు లేచేదాన్ని, ఏంటండి మీరు ఇంత పొద్దునే లేపేస్తున్నారు. అక్కడ ఆటోమేటిక్గా ఒక నెగిటివిటీ బయలుదేరిపోతుంది. అది బయలుదేరకూడదు అంటే ముందు ఎక్కడ నేర్పాలి? మొక్క వంగంది మానే వంగున అన్నారు. ఎందుకన్నారు? మన అమ్మగారి ఇంట్లో ఏది నేర్చుకుంటామో అదే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అలవాటు చేసుకోలేకపోతారు. ఈ 10 గంటలకి 11 గంటలు లేవడం ఇక్కడ అలవాటు అయిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత 6 గంటలు లేవమంటే ఎక్కడ లేస్తారండి? 7 గంటలు లేవమన్నా లేవలేరు. కాబట్టి మనం ముందు ఇంటి దగ్గర అమ్మాయిని కరెక్ట్గా లేపుకొని వాళ్ళని కరెక్ట్గా పెంచుదామండి. అమ్మాయి అంటే భయపడే రోజు వద్దు. అయ్యో బాబాయ్ అమ్మాయిలను తెచ్చుకోవాలంటే భయం వేస్తుందండి, ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా భయంకరంగా ఉన్నారండి అనే మాటలు ఏ అమ్మలు పడద్దు. అలాంటి పడే మాటలు రానివ్వకండి. మీ అమ్మాయిని మంచిగా పెంచుకోండి. చక్కగా పెంచుతున్నారు. కొంతమంది కోసం చెప్తున్నాను నేను, అందరూ కాదండి. మళ్ళీ అందరూ అనుకుంటున్నారేమో, కొంతమంది అమ్మల కోసం మాత్రమే చెప్తున్నాను. ఇది శ్రద్ధగా ఆలకించండి. మీ అమ్మాయిల్ని మంచిగా మీరే పెంచాలి. ఒక ఇంటికి వెళ్ళాల్సినప్పుడు ఎలా ఉండాలి అమ్మాయికి ఏంటి అని చెప్పండి. ఎందుకంటే ఎప్పుడు అమ్మగారి ఇంట్లో ఉండరు కదా వాళ్ళు, ఒకరోజు ఖచ్చితంగా అత్తోరింటికి వెళ్ళాలి. కాబట్టి మీరు అమ్మాయి పట్ల చాలా శ్రద్ధ వహించండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్.